నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి తరం పిల్లలకు అంతర్జాలం వాడడం అంటే సరదా. తల్లిదండ్రుల కన్నా చాలా ముందుంటున్నారు. ఇక స్మార్ట్ ఫోన్లో అయితే నిజంగానే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. సహజంగానే పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉంటుంది. అలానే డబ్బుల విషయంలో కూడా వారికి ఇష్టం ఉంటుంది. కానీ నేటి తరం అమ్మా నాన్న పిల్లలను ఆర్థికపరమైన విషయాలకి దూరంగా ఉంచుతున్నారు. పిల్లలు కేవలం చదువుకుంటే చాలు, అన్ని విషయాలు ఇట్టే తెలిసిపోతాయి అనుకుంటున్నారు. అది నిజం కాదండి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కల్పించడం ముఖ్యం. నేడు విద్య ఎంత ముఖ్యమో ఆర్థిక విజ్ఞానము అంతే ముఖ్యం. అందుకే పిల్లలకు చిన్ననాటి నుంచే పొదుపు పాఠాలు బోధించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సరదా సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? కర్మంఘాట్లో ఉంటున్న పల్లవి గారి ఇంటికి వచ్చేసింది. మరి పల్లవి గారు తన స్నేహితురాలతో కలిసి మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పించేసి సరదా సరదాగా ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ అండి. సో ఇందులో పల్లవి అంటే అర్థమైపోయింది. ఇంత కలర్ఫుల్ గా రెడీ అయ్యారు కాబట్టి మీరే పల్లవి అని తీసుకోండి. ఓకే పల్లవి గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. సో ఇంకా హోమ్ మేకర్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంకేం లేదండి. ఇంకేం లేదా? సో మరి మీ హస్బెండ్ గురించి, పిల్లల గురించి టకాటక చెప్పి. నాకు ఒక బాబు ఉన్నాడండి, యూకేజీ. తను గౌతమ్ నేమ్. ఓకే. మా హస్బెండ్ కే పేరు కిషన్. తను జాబ్ చేస్తారండి. ఓకే అండి, మీ ఫ్రెండ్ కదా, తనకి ఇవ్వండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నైనా పటేల్. నైనా పటేల్. బాగుంది నేమ్. అంటే మీరు పటేల్సా? యా, వి ఆర్ గుజరాతీస్. గుజరాతీస్. వావ్. గుజరాతీలో క్లాత్ బాగుంటుంది, డిజైన్ గా అంటారు. అందుకే మీరు డిజైన్ ఎవరు ఇప్పుడు ఈమెనా నేను అన్నట్టుంది అడ్రస్. కానీ చాలా బాగుందండి. సో మరి మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. సో మీ హస్బెండ్ గురించి, పిల్లలు? మా హస్బెండ్ బిజినెస్ చేస్తారండి. ఓకే. ఏం బిజినెస్? టైల్స్ బిజినెస్. టైల్స్ బిజినెస్. సూపర్. బాబువా పాప? పాప. ఇద్దరు పాపలు ఉన్నారు. ఓకే. పెద్ద పాప 5th క్లాస్ చదువుతుంది, సెకండ్ ఆమె LKG. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్వేత. ఓకే శ్వేత గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. మీరు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిజినెస్, హార్డ్వేర్ బిజినెస్. పిల్లలు ఎంత? ఇద్దరు బాబులు అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రమాదేవి. ఓకే రమాదేవి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. you అండి. సో మరి అందరి పరిచయాలు, సరదాగా కబుర్లు చెప్పుకోవడం అయిపోయింది కదండి. సో మరి నెక్స్ట్ ఏంటి? గేమ్ ఏంటంటే, ఒకసారి ఇలా పట్టుకోండి. ఓకే. సో మరి చూసారు కదా, చక్కగా ఈ చాట్లో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కమలాలు. సో ఈ టైంలో బాగా దొరుకుతాయి కాబట్టి కమలాలు. సో ఈ కమలాలతో నేను ఒక గేమ్ ఆలోచించాను. ఏంటంటే, ఈ కమలా తీసుకొని ఇక్కడ నీ అర్థమైందా, మోకాళ్ళ 2 మధ్యలో పెట్టుకొని, సో అక్కడ బాస్కెట్ పెట్టాను కదా, సో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వేసేయాలి. 1 minute వేసేయాలి. అండ్ హ్యాండ్స్ అస్సలు వాడొద్దు. ఓకేనా? సో హ్యాండ్స్ మీ ఇష్టం, మీరు వెనక పెట్టుకుంటారో పైన పెట్టుకుంటారో అది మీ ఇష్టం. హ్యాండ్స్ మాత్రం వన్స్ ఒకేసారి వాడాలి ఇలా పెట్టుకోవడానికి. ఓకేనా? సో మోకాళ్ళ దగ్గర పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి అందులో వేసేయాలి. సో మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఓకే, పల్లవి గారు ఫస్ట్ వెళ్తారు. సెకండ్? థర్డ్ మీరు వెళ్తారా? ఫోర్త్ మీరు వెళ్తారా? అబ్బా, మిగిలింది మీరే. బట్ మీరు ముగ్గురు చూసి మీరు చాలా షార్ప్ అయిపోతారు దొంగ. ఓకే, మరి ఫస్ట్ పల్లవి గారు రెడీయా? ఓకే. సో మీ ఫ్రూట్ మీరు తీసేసుకోండి. 1 minute టైం మీకు. యువర్ టైం స్టార్ట్ నౌ. గో. ఓకే పల్లవి గారు, సో మరి ఎన్ని వేసారో చూద్దాం. కష్టపడి మోకాళ్ళతో భలే వేసారండి. అసలు మోకాళ్ళతో ఏమంటే తొడలతో వేసుకుంటూ వెళ్ళారు. 1 2 3 4 5 6 7 8 9 ఓన్లీ 8 వేసారు. సూపర్ సూపర్ సూపర్. 8 వేసారు కష్టపడి 1 minute. సో మరి నెక్స్ట్ ఎవరు? సెకండ్ మీరే అన్నారు కదా. సో మరి నాయన గారు అర్థమైపోయింది కదా ఎలా వేయాలో. సో 8 వేసారు. మరి మీరు ఎన్ని వేస్తారు?
నవ్వారంటే పదని వేస్తారు. చూసేద్దాం, ఓకేనా? సో నైనా గారు ఇటు వచ్చేసేయండి. యువర్ టైమ్ స్టార్ట్, గో. ఓకే నైనా గారు, బాగానే వేసినట్టున్నారు. కౌంట్ చేద్దాం, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11. వావ్, నైనా గారు 11 వేసారు ఫ్రూట్స్. సూపర్, బాగా ఆడారండి. మరి థర్డ్ ఎవరు? శాంతి స్వరూపం శ్వేత గారు. వచ్చేయండి శ్వేత గారు. ఓకే శ్వేత గారు, యువర్ టైమ్ స్టార్ట్, గో. ఓకే శ్వేతమ్మ, ఎన్నేసారమ్మా? పాపం ఒక 5 వదిలేశారు, లేకపోతే ఇంకా 5 పడేటి పండ్లు. అర్థమైందా? జస్ట్ ఇప్పుడు ఎన్నేసారా కౌంట్ చేద్దాం. పాపం ఈరోజు శ్వేత గారు బ్యాడ్ లక్ అనుకోవచ్చు, బట్ ఓకే, నో ప్రాబ్లం. 1 2 3 4 5 and 6. ఇంకా 5 years ఉంటే 11 అయ్యేది. బట్ ఓకే, నో ప్రాబ్లం. కానీ బాగా ఆడారు తెలుసు. అక్కడ దాకా వెళ్తున్నారు, అక్కడ లేకుండా కింద వదిలేస్తున్నారు. సూపర్. ఓకే, మీరు మొత్తం 6 వేసేసారు. సో వన్ అండ్ ఓన్లీ లాస్ట్ ఎవరు? మేడం గారే. సో మరి మేడం గారు ట్రై చేద్దాం ఎన్నేస్తారు, ఓకేనా? సో నెక్స్ట్, ఓకే, యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. ఓకే, సో మరి రమ గారు, మీరు లాస్ట్లో వెళ్ళారు, 2 పడేశారు. కానీ 2 కూడా పడేస్తుంటే మేబీ మీరు విన్ అయ్యే వాళ్ళేమో. బట్ చూద్దాం, ఎన్ని కౌంట్ చేద్దాం, ఓకేనా? కౌంట్ చేద్దాం ఎన్ని వేసారో. 1 2 3 4 5 6 7 8 9 and 10. వావ్, సూపర్. ఓకే, మరి ఈరోజు మన విన్నర్ వచ్చేసి నైనా పటేల్ గారికి సో మా అశోక్ నగర్ క్రాస్ రోడ్ విజయ్ బ్రదర్స్ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. అండ్ మరి ఈరోజు మన ప్రోగ్రాంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. మా వ్యూవర్స్ కూడా, మా సర్కిల్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. సో మిమ్మల్ని మేము డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. సో మీకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, ఓకేనా? సో మరి మన విజయ బ్రదర్స్ అశోక్ నగర్ క్రాస్ రోడ్ నుంచి మీకు కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ రమాదేవి గారు అండ్ ఆల్సో శ్వేత గారు, కంగ్రాచులేషన్స్. సకులు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402235654. సకులు, ఇది ఇవాల్టి సరదా సరదా కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అన్ని విషయాలు చిన్నారులకు అర్థమయ్యేలా చెప్తే సరిపోదు, వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనేలా చేసినప్పుడే విజ్ఞానం అందుతుంది. షాపింగ్కి వెళ్ళేటప్పుడు తల్లులు వారితో పాటు పిల్లలను తీసుకువెళ్ళాలి. వస్తువులు కొన్న తర్వాత డబ్బులు వారితో ఇప్పించాలి. ఏ వస్తువుకి ఎంత అయింది, మొత్తం ఎంత, అన్ని లెక్కలు వారికి తెలిసేలా వివరించాలి. అందువల్ల వారికి ఖర్చు చేసే విధానం తెలుస్తుంది. అలాగే డబ్బులు లెక్కించడాన్ని సులభంగా అలవాటు చేసుకుంటారు. ఖర్చు చేయడమే కాదు, పొదుపు గురించిన అవగాహన కూడా కలిగించాలి. షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత మిగిలిన తక్కువ మొత్తాన్ని వారికిచ్చి డిబ్బీలో వేయమనాలి. ఇలా ఖర్చులోనే కొంత మొత్తాన్ని మిగల్చడం 4-5 ఏళ్ల నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల వారి భవిష్యత్తు జీవితంపై చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. నేడు బ్యాంకులు పిల్లల కోసం ఎలాంటి పొదుపు పథకాలను ప్రవేశపెడుతున్నారో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం.
నమస్తే, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాడు మన ఆకృతి కార్యక్రమం దిల్షుక్ నగర్ లో ఉన్న యూనివర్సల్ జిమ్ కి వచ్చేసింది. మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వికీ గారు ఉన్నారు. మరి ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వికీ. హలో, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు ఈరోజు మా సార్? నేను ఈరోజు నీ పెయిన్ తో ఉన్న వాళ్ళు కూడా లోవర్ బాడీ వర్కౌట్ ఎలా చేయాలి అండ్ లోవర్ ని ఎలా తగ్గించాలి అని దానిపైన వర్కౌట్ చూపించబోతున్నాను. ఓకే, సో జనరల్ గా నార్మల్ పీపుల్ ఏంటంటే వర్కౌట్ చేయగలుగుతారు, ఎక్సర్సైజ్ వర్కౌట్ చేయగలుగుతారు. అవునవును. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా కొంచెం అండ్ ఎస్పెషల్లీ లోవర్ బాడీ వర్కౌట్స్ అంటే వాళ్ళు కంపల్సరీ నీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ బికాస్ ఆఫ్ నీ పెయిన్స్ వాళ్ళు చేయలేరు. సో నీ పెయిన్ ఉన్నా కూడా ఎలా చేసి లోవర్ తగ్గించాలి అన్న దాంతో నేను కొన్ని వర్కౌట్స్ చూపించబోతున్నాను. సరే అండి, చూపించండి. షీ మై ఫ్రెండ్స్ అని, ఓకే, మై బెస్టీ. సో వీఆర్ అంటే ఈ మనీ నీ పెయిన్ తో నీ పెయిన్ ఉన్న క్లయింట్ అనుకున్నాము. సో తన పైన వర్కౌట్ చేయించబోతున్నాం. ఓకే ఓకే, విల్ డూ ఇట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్ డెడ్ లిఫ్ట్. ఓకే, డెడ్ లిఫ్ట్ లో మనకి 2 వేరియేషన్స్ ఉంటాయి, స్ట్రైట్ లెగ్ అండ్ స్లైట్లీ బెండ్. స్ట్రైట్ లెగ్ అంటేనే బెండ్ చేసేటప్పుడు నీ స్ట్రైట్ గా పెడతాము. సో ఇప్పుడు నీ పెయిన్ కు ఉన్న క్లయింట్ కి మనం చూపించబోతున్నాం కాబట్టి డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు స్లైట్ గా నీ బెండ్ తీసుకోవాలి అండ్ అప్పర్ బాడీ మస్ట్ బి స్ట్రైట్ అండ్ బెండ్ డౌన్. ఓకే, దెన్ కొంచెం బెండ్ చేయాలి. ఓకే, గో డు ఇట్. 1 2 స్టాండ్ ప్రాపర్లీ. 3 4 5 6 7 8 9 10 11 12. This is called bent knee deadlifts. సో స్ట్రెస్ అంతా కూడా లెగ్స్ మీద పడుతుంది, ఎక్కువ థైస్ పైన మనం బెండ్ చేయడం వల్ల ఏంటంటే నీ తీసుకోకుండా థైస్ పైన పడుతుంది. యాజ్ యూజువల్ గా మనం బెండ్ డౌన్ చేస్తున్నాం. సో మనం దీన్ని లోవర్ బాడీ తగ్గించుకోవడానికి ఇది ఒక వేరియేషన్ అన్నమాట. సో అంటే పర్టికులర్ గా 10 కౌంట్ చేసి చేయాలంటారా, లేకపోతే 10 అని ఏముండదు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 కానీ 12 కానీ 15 కానీ 20 కానీ. ఈ సెట్ లో మనం 8 10 12 పెట్టుకోవచ్చు. కేపబిలిటీని బట్టి లేదంటే ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మనము సెట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఈచ్ సెట్ లో మనం పెట్టుకునే కౌంట్ డిఫరెంట్ గా ఉంటుంది. బిగినర్స్ అయితే 8 12 పెట్టుకుంటారు, కొంచెం సీనియర్స్ అయితే 15 20 పెట్టుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సెట్స్. సో ఒక సెట్ చేసింది తను, ఓకే, ఇంకొక సెట్ తను చేస్తుంది. సరే, గో స్టార్ట్. 1 2 3 4 5 కీప్ డూయింగ్. సో వర్కౌట్ చేసినప్పుడు మనం బ్రీతింగ్ కంటిన్యూస్ నార్మల్ మెయింటైన్ చేయాలి, హోల్డ్ చేయకూడదు. ఓకే, బెండింగ్ చేసినప్పుడు ఎక్స్హేల్ అండ్ ఇన్, ఎక్స్హేల్ అండ్ బెండ్ డౌన్ అండ్ లేచినప్పుడు ఇన్హేల్. సో ఈ త్రూ అవుట్ ద ఎక్సర్సైజ్ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. దిస్ ఈస్ వన్ వేరియేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఇస్ కాల్డ్ స్క్వాట్స్. స్క్వాట్స్ ఏంటంటే మనము జనరల్గా ఇలా చేస్తాం. ఓకే, సో స్క్వాట్స్ వీళ్ళు ఏంటంటే ఇలా చేయడం వల్ల కొంచెం నీ పెయిన్ వచ్చే ఉంటుంది. సో ఆ పెయిన్ అవాయిడ్ చేయడానికి మనం కొంచెం హైట్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ హైట్ వల్ల ఏంటంటే స్క్వాట్స్ చేసినా కూడా ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. దీనిపైన ఉండి స్క్వాట్స్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ ప్రెషర్ అయితే హీల్ తీసేసుకుంటుంది. సో నీ పైన ప్రెషర్ తగ్గుతుంది. సో ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఓకే, సో హీల్ దీనిపైన పెట్టాలి. ఓకే, సో మన స్క్వాట్స్ చేసేటప్పుడు ఈ నీ ఈ టోస్ ని క్రాస్ అవ్వకుండా ఓన్లీ హిప్ మాత్రమే డౌన్ చేయాలన్నమాట. సో లైక్ దిస్. ఓకే, సో అండ్ మనం ఇక్కడ ఒక వుడ్ పెట్టాము. సో దానివల్ల ఏంటి, దానిపైన హీల్ పెట్టాము మనము. సో హీల్ పెట్టి చేయడం వల్ల సో ప్రెషర్ అంతా హీల్ పైన పడుతుంది, నీ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో జనరల్ గా స్క్వాట్స్ చేయడం వల్ల ఏంటి, నీస్ పెయిన్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ప్రెషర్ తగ్గుతుంది, ఎస్పెషల్లీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ దీనివల్ల ఏంటి హీల్స్ ఎక్కువ సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, గో స్టార్ట్. 1 2 నీస్ క్రాస్ అవ్వట్లేదు. సో చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు, స్క్వాట్స్ అనగానే నీస్ ని పుష్ చేస్తారు. సో నీస్ ని పుష్ చేయకుండా హిప్స్ ని పుష్ చేయాలి, బ్యాక్ డౌన్, బ్యాక్ అండ్ డౌన్. అండ్ చేసేటప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ పక్కన ఉంటే ఇట్స్ బెటర్. బిగినర్స్ కి ఎక్స్పర్ట్స్ పక్కన ఉండాలి, వాళ్ళు టీచ్ చేయాలి ఎనీ వర్కౌట్, సో దట్ వాళ్ళు ప్రాపర్ గా చేస్తారు, నేర్చుకుంటారు. ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ లోవర్ బాడీ. ఓకే, 12. ఓకే, సో మనం సేమ్ ఇంతకు ముందు లాగానే 12 సెట్స్
ఐ మీన్ ఈచ్ సెట్ లో 12 రిపిటేషన్స్ ఉంటాయి, 12 or 15. Okay. సో తను ఆల్మోస్ట్ ఎక్స్పర్టే కాబట్టి 12 చేసింది. ఇంకా బిగినర్స్ అయితే 6 లేదంటే 8 అలా చేసుకోవచ్చు. సో అంటే అలవాటు అయ్యే కొద్దీ అలవాటు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్పెషల్ ఇంకా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. కౌంట్ 4 4 6 6 8 8 అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళాలి. ఓకే ఓకే, విల్ డూ వన్ మోర్ సెట్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So this is one variation for the lower body. మిగిలిన నెక్స్ట్ వేరియేషన్ కి మనకు ఒక స్టెప్పర్ కావాలి. ఓకే, సో ఒక హైట్ ని తీసుకొని దానిపైన నించొని స్టెప్ అప్, ఐ మీన్ స్టెప్ పైన ఎక్కిన తర్వాత ట్యాప్ ఫ్రంట్ అండ్ ట్యాప్ బ్యాక్. సో సపోర్ట్ కోసం అంటే హ్యాండ్స్ హిప్స్ మీద పెట్టుకొని చేస్తాం. యా, మన ఇష్టం, మన బ్యాలెన్స్ ని బట్టి సపోర్ట్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఇట్ కంఫర్ట్ పొజిషన్ మెయింటైన్ చేస్తే మనకి వర్కౌట్ ఈజీగా ఉంటుంది. సో లిగ్మెంట్ స్ట్రాంగ్ అవుతాయి. సేమ్ ఎనీ ఎక్సర్సైజ్ కి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ స్విచ్ టు అదర్. గో. ఓకే, సో విత్ అనదర్ లైక్ ద సేమ్ సేమ్ స్టైల్ అనేది సేమ్, బట్ లీడింగ్ లెగ్ ఒకసారి రైట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము, ఒకసారి లెఫ్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, సో సేమ్ ఈ వర్కౌట్ కూడా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే 8 టైమ్స్ చేసి బ్రేక్ అండ్ 12. సో గ్రాడ్యువల్ గా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 2-3 సెట్స్ మినిమం ఎనీ వర్కౌట్ 2-3 సెట్స్ చేస్తే మనకి చాలా రిజల్ట్ వస్తుంది. ఓకే, రిలాక్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేరియేషన్. స్టెప్ పైన ట్యాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దీనివల్ల లిగ్మెంట్ స్ట్రాంగ్ అవుతాయి, సో నీ స్ట్రెంథెన్ అవుతుంది. వికీ, సో జనరల్ గా ఏంటంటే నార్మల్ గా ఎవరైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అయ్యో ఎలా వర్కౌట్ చేయాలి, నీ మీద ప్రెషర్ పడుతుంది, పెయిన్ వస్తుంది. అవునవును. సో వాళ్ళకి సంబంధించి వర్కౌట్స్ నిజంగా చాలా యూజ్ అవుతాయి, చాలా బెస్ట్ వర్కౌట్స్ ఇవి. ఓకే, సో రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల యా, మోడిఫైడ్ ఎక్సర్సైజెస్ అండ్ రెగ్యులర్ గా చేయడం వల్ల వాళ్ళ లోవర్ పార్ట్ ని మంచిగా తగ్గించుకోవచ్చు అండ్ మంచి షేప్ స్ట్రెంథెనింగ్ కూడా చెప్పారు మీరు. యా, నీ స్ట్రెంథెన్ కూడా అవుతుంది. ఓకే, సో రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో మా సర్లకు చాలా మంచి వర్కౌట్ చూపించారు ఈరోజుకి. ధన్యవాదాలు. చిన్నారుల కోసం చాలా బ్యాంకులు ప్రత్యేక ఖాతాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా SBI, ఆంధ్ర బ్యాంకులు 10 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఖాతాలు ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అన్ని బ్యాంకుల్లో 10 ఏళ్లు నిండిన బాలబాలికలు ఖాతాలను తెరవవచ్చు. ఒక్కసారి మీ పిల్లలు ఖాతాలు తెరిచారు అంటే డెబిట్ కార్డు, చెక్ బుక్లు కూడా ఇస్తారు. కొన్ని బ్యాంకులు అందమైన కిడ్డీ బ్యాంకులను ఇస్తున్నాయి. వీటిలో పిల్లలు నిల్వ ఉంచిన సొమ్మును బ్యాంకుల్లోనే తాళం చేతితో తెరుస్తారు. దీనివల్ల పిల్లలకు చిన్ననాడే బ్యాంకుల లావాదేవీలపై అవగాహన ఏర్పడుతుంది. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణ మాత్రం తప్పనిసరి. పిల్లల్ని బ్యాంకులకు తీసుకెళ్లడం, వారు దాచిన సొమ్మును బ్యాంకులో జమ చేయించడం వల్ల వారిలో పొదుపు పట్ల ఆసక్తి కలుగుతుంది. పిల్లలకు ఆర్థికపరమైన విషయాలపై అవగాహన ఎలా కలిగించాలో మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈ రోజు మనం ఉన్నాం సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు. మరి సౌందర్యానికి సంబంధించి మనకేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మరి మా సక్లకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు మేడం? హెయిర్ ఫాల్ గురించి. ఎందుకంటే మెన్ కి విమెన్ కి అందరికీ ఉండే చాలా కామన్ ప్రాబ్లం ఇది. అందరూ వరి అయ్యే ప్రాబ్లం కాబట్టి వాళ్ళ దాని గురించి డిస్కస్. సో ఇప్పటి కాలంలో హెయిర్ ఫాల్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మ్యామ్. అంటే హెయిర్ ఫాల్, అసలు హెయిర్ ఫాల్ కి కారణం ఏంటంటారు? అసలు హెయిర్ ఫాల్ అనేది అంటే చాలా సందర్భాల్లో జనరల్ గా అంటే మనకి విమెన్ తీసుకున్నట్టయితే ఇది ప్రెగ్నెన్సీలో కానీ హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు, తర్వాత ప్రోటీన్స్ ఇన్సఫిషియెంట్ ప్రోటీన్, కొన్ని న్యూట్రియంట్స్ విటమిన్ B5 ఇలాంటి B కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ తగ్గినప్పుడు, టెన్షన్, స్ట్రెస్, ఇట్లాంటి కొన్ని జనరల్ రీజన్స్ వల్ల టెంపరీగా ఒక ఫేజ్ లో హెయిర్ ఫాల్ ఉంటుంది. సో మళ్ళీ గ్రో బ్యాక్ అవుతూ ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడానికి కారణం బాడీలో హార్మోన్లు, అంటే మన
బాడీలో ఎక్కువగా ఆండ్రోజన్ హార్మోన్స్ ఇవేంటంటే డిహెచ్టి అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి అనమాట. ఈ డిహెచ్టి అంటే డీహైడ్రోటెస్టోస్టెరాన్ అంటాం. సో ఇది దాదాపుగా 1500 మిలీగ్రామ్స్ వరకు తీసుకున్నట్టయితే డైలీ చాలా మట్టుకి డిహెచ్టి కంట్రోల్ అవుతుంది. ఈ డిహెచ్టితో పాటు ఇంకొకటి ఏంటంటే మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. ఈ కార్టిజాల్ లెవెల్ తగ్గించుకోవాలంటే దీనికి కూడా మనకు అశ్వగంధ, తర్వాత అశ్వగంధతో పాటు రోడియోలా అనేది ఈ హెర్బ్స్ కూడా దొరుకుతాయి. సో ఇవి కూడా మనం 500 మిలీగ్రామ్స్ చొప్పున తీసుకున్నట్టయితే బాడీలో కార్టిజాల్ లెవెల్ కూడా తగ్గుతుంది. సో అందుకని రోజు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ, ఈ పంప్కిన్ సీడ్ ఆయిల్ కానీ, సీడ్స్ కానీ తీసుకున్నట్టయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓరల్ గా తీసుకోవచ్చు. వీటితో పాటు మనం సింపుల్ గా చేసుకోగలిగింది, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, పిల్లల దగ్గర నుంచి పెద్దలు చేసుకోగలిగింది ఏంటంటే సైంటిఫిక్ కోంబింగ్. సో సైంటిఫిక్ కోంబింగ్ అంటే మనం మంచి ప్రాపర్ కోంబ్ తీసుకొని దాన్ని అన్ని రకాలుగా రోజు మార్నింగ్ ఈవినింగ్ బాగా దువ్వుతాం అనమాట. ఇది మనకు ప్రోడక్ట్ ఖర్చు ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్స్ అయినా ఇంట్లో చేసుకునేది. మీకు దీనికి ఏ ఎక్స్పెండిచర్, ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడున్నా కూడా చేసుకోగలిగిన ప్రొసీజర్ ఇది. చాలా ఎఫెక్టివ్ ప్రొసీజర్. ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వగానే మీరు ఆహారంలో మార్పులు చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన సైంటిఫిక్ కోంబింగ్ ఫాలో అయ్యి చూడండి. ఒక 2 weeks చేయండి. స్టిల్ మీకు హెయిర్ ఫాల్ కంటిన్యూ అయిందంటే యూ హ్యావ్ అదర్ ప్రాబ్లం. అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం. మీకు ఇమీడియట్ గా వచ్చేయండి మా దగ్గరికి. సో చాలా మందికి అపోహ ఏంటంటే ఎక్కువగా దువ్వినా కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. షాంపూ చేయడం తగ్గిస్తారు, దూకోవడం తగ్గిస్తారు. దీని వల్ల మనం ఏమీ సేవ్ చేయము. మనం 2 వారాలకి షాంపూ చేసినా ఆ పోయే హెయిర్ అంతా పోతుంది. ఎందుకు పోతుందంటే మనకి హెయిర్ మనకి మామూలుగా థిన్ అయిపోయి ఫాలికల్ లోంచి కంటే కూడా థిన్ అయిపోయి అందులోంచి వచ్చేస్తుంది అనమాట. మనం దువ్వనంత సేపు అలా ఊడిపోయి డిటాచ్ అయిపోతుంది మనకి, కానీ అలా ఉంటుంది అందులో. సో దువ్వినప్పుడు అంతా వచ్చే హెయిర్ ఎలాగో వస్తుంది. సో వరీ చేయక్కర్లేదు, అది ఎలాగో పోయే హెయిర్, డిటాచ్ అయిన హెయిర్. మనం దువ్వినప్పుడు ఒకసారి వస్తుంది, దువ్వకపోతే స్లోగా ఇన్స్టాల్మెంట్స్ లో కొంచెం కొంచెం వస్తుంది. ఇంకా ఆ 2 weeks ఎంత హెయిర్ పోయినా పట్టించుకోవద్దు, లాగొద్దు. ఎప్పుడు హెయిర్ ని నార్మల్ గా కోంబ్ చేయండి. సో ఆ 2 weeks తర్వాత రూట్ స్ట్రాంగ్ అవుతుంది, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ న్యూట్రిషన్ సప్లై అవుతుంది ఉన్నంతలో. సో మీకు స్ట్రాంగ్ అయ్యి తగ్గుతుంది. సో ఇప్పుడు సైంటిఫిక్ కోంబింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తారా? ఓకే. ఇప్పుడు ఈ గెస్ట్ మీద మనం రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేట్టుగా ఎలా కోంబ్ చేసుకోవాలో చూద్దామా. ముందు కోంబ్ ని చాలా అంటే షార్ప్ ఎడ్జ్ లేకుండా చూసుకోవాలి, లేకపోతే స్కాల్ప్ గీరుకొని నొప్పి, పెయిన్ వస్తుంది. సో బ్లంట్ గా ఉండేవి, ప్రాపర్ గా ఆనేట్టుగా ఉండాలి అన్నమాట ఇవి స్కాల్ప్ పైన. సో ఇలాంటి కోంబ్ తీసుకొని మనం ఫస్ట్ ముందు నుంచి కింద బాగా ఆనుకునేట్టుగా కింది వరకు అంటే హెయిర్ లైన్ వరకు ఒక కోంబ్ చేసుకోవాలి. సో ముందు నుంచి వెనక్కి అన్ని పక్కల ఇయర్స్ వరకు, ఆ పక్కన కూడా ఇయర్స్ వరకు కంప్లీట్ గా స్కాల్ప్ కి పొజిషన్ లో ప్రాపర్ గా కోంబ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి ముందు నుంచి వెనక్కి కోంబ్ చేసుకున్నాక రైట్ సైడ్ నుంచి మళ్ళీ హెయిర్ అంతా ఒక పక్కన వేసుకొని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి అలా ప్రాపర్ గా దువ్వేటప్పుడు కూడా ముందు నుంచి వెనక దాకా ఈ ఇక్కడి వరకు కంటిన్యూ చేయాలి. అలాగే క్రాస్ గా కోంబ్ చేసుకోవాలి. అన్ని పక్కల కంప్లీట్ గా స్కాల్ప్ కు మనకి ఇది ఆనేట్టుగా మనం కోంబ్ చేసుకోవాలి. ఇదే మనకి ఈవెన్ ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే మనం ఫింగర్స్ తో బాగా మసాజ్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ కోంబింగ్ తో ఏంటంటే ప్రాపర్ గా అన్ని పక్కల కరెక్ట్ గా ఆనుతుంది. సో ప్రాపర్ గా కరెక్ట్ ప్రెషర్ ఉండాలి, పెయిన్ వచ్చేంత ఉండకూడదు. పైన చేసుకోకుండా మనకి ఫీల్ తెలిసేట్టుగా మనకి కరెక్ట్ గా ప్రాపర్ గా కోంబ్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ పెట్టుకుంటాం కదా మ్యామ్, ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలా కోంబింగ్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు చేసుకోవచ్చు, నార్మల్ గా చేసుకోవచ్చు. ఇది రోజు 2 సార్లు, మార్నింగ్ ఒక 5 minutes కంప్లీట్ టైం, ఈవినింగ్ ఒక 5 minutes ఇచ్చినట్టయితే చక్కగా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు ప్రాపర్ గా న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి రూట్ కి అందుతాయి. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ గా అన్ని తీసుకోవడానికి మనం డిస్కస్ చేసుకున్నాము. మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఒకటైతే, ఆ తీసుకున్న హెల్దీ ఫుడ్ ప్రాపర్ గా రూట్ కి సప్లై అయ్యేట్టుగా సర్క్యులేషన్ కూడా జరగాలి. సో ఇక్కడ మేము ట్రీట్మెంట్స్ లో ట్రైకోస్కాల్ ట్రీట్మెంట్స్ లో మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేట్టుగా కూడా రకరకాల ప్రోడక్ట్స్ ట్రీట్మెంట్స్ వాడతాం అనమాట. దాంతో పాటు అవేమీ అవసరం లేకుండా సింపుల్ గా చేసుకోగలిగిన టెక్నిక్ ఇది. ఇది హోమ్ కేర్ లాగా కూడా చెప్తాం మేము మామూలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కంపల్సరీగా. ఇది మీరు ఎవరైనా కూడా హెయిర్ ఫాల్ నార్మల్ గా స్టార్ట్ అవ్వగానే యంగ్స్టర్స్ కంగారు పడక్కర్లేదు, ముందు ఇది ఫాలో చేయండి. నేను చెప్పిన ఇంటర్నల్ కేర్ కూడా తీసుకోండి, అంటే సప్లిమెంట్స్ ఇంప్రూవ్ చేసుకోండి, బి కాంప్లెక్స్
తీసుకోండి రెగ్యులర్గా, జింక్ సప్లిమెంట్, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా తీసుకొని అయినప్పటికీ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు అంటే ప్రోటీన్ డైట్ ఇంక్రీజ్ చేసాక కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు, థిన్నింగ్ అవుతుందంటే మటుకు ఇమీడియట్గా ప్రొఫెషనల్స్ని మీరు కన్సల్ట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ ఫాల్కి హెయిర్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలంటే మనం చూస్ చేసుకున్నప్పుడు షాంపూ కూడా బయోటిన్ అండ్ అలోవెరా లాంటి బేస్ ఎక్కువగా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండే మనం షాంపూస్ అవి చూస్ చేసుకున్నట్టయితే హెయిర్ బయోటిన్తో ఏంటంటే హెయిర్ థిక్గా ఉంటుంది, సో హెయిర్ స్ట్రాంగ్గా వస్తుంది అనమాట. సో ఇవి చూస్ చేసుకున్నట్టయితే మనకు హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. హెయిర్ ఫాల్కి సంబంధించి అంటే మనం ఇంట్లో ఏమేమి చేసుకోవాలి, లేదా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ని ఎలా కనుక్కోవాలి, సో ఫుడ్ ఎలా తీసుకోవాలి, డైట్ ఎలా తీసుకోవాలి, మొత్తం అంతా కూడా చాలా చాలా బాగా చెప్పారు మ్యామ్. సో చాలా మందికి నేను ముందు చెప్పినట్టే హెయిర్ ఫాల్కి సంబంధించి చాలా చాలా అపోహలు ఉన్నాయి. ఆయిల్ పెట్టుకోకూడదని, రెగ్యులర్ షాంపూ చేసుకోకూడదని, ఎక్కువ దువ్వకూడదని, సో అపోహలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. యూ వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. మీ చిన్నారులకు డబ్బు శ్రమ చేస్తేనే వస్తుంది అనే అవగాహన కలిగించాలి. అందుకోసం పిల్లలకు ఏదైనా పని చెప్పండి. వారు చేసిన వెంటనే ప్రతిఫలంగా కొంత చిన్న మొత్తాన్ని ఇవ్వండి. దీనివల్ల వారికి డబ్బు విలువ తెలుస్తుంది. మీరిచ్చే సొమ్ము మెచ్చుకోలుగా మాత్రమే ఉండాలి. అలాగే వాళ్ళు దాన్ని దాచుకునేలా చూడాలి. దానివల్ల మీ చిన్నారుల్లో దుబారా ఖర్చును నివారించవచ్చు. ఇంకా మీ చిన్నారులతో వారి ఖర్చు నెలకు ఎంత అవుతుందో లెక్క వేసుకోమని చెప్పండి. మీరు పరిశీలించి అవసరమైన వాటికే డబ్బు ఇవ్వండి. వృధా ఖర్చులు ఏమిటో వారికి తెలిసొస్తుంది. ముఖ్యంగా పొదుపు ఎందుకు చేయాలో, పొదుపు చేసిన సొమ్మును ఎలాంటి అవసరాలకు వినియోగించాలో వారికి వివరంగా చెప్పాలి. అప్పుడే వాళ్ళు పొదుపు చేయడానికి ఇష్టపడతారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు శైలజ గారు ఉన్నారు. మరి మనకి ఎలాంటి వంటని పరిచయం చేయబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే శైలజ గారు. నమస్తే అండి. శైలజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్ నుంచి వచ్చాను. మోతీనగర్ నుంచి. అవునండి. సో ఇప్పుడు మా సకుల కోసం ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? చికెన్ పకోడీ కర్రీ. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. టమాటో ప్యూరీ, కార్న్ ఫ్లవర్, చికెన్, ఫుడ్ కలర్, గరం మసాలా, ఆయిల్, శనగపిండి, కొత్తిమీర, నిమ్మకాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, ఉప్పు, కారం. ఓకే శైలజ గారు, కావాల్సిన పదార్థాలు కూడా చెప్పారు. మరి ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందుగా ఏం చేయాలండి? బౌల్ ఇవ్వండి. ఒక బౌలా? అవును. ఓకే, అంటే పకోడీ కోసం పకోడీ కోసం చికెన్ కలుపుకోవాలి. ఓకే అండి. ముందుగా చికెన్ ని బౌల్ లో వేసుకోవాలా? చికెన్ ని బౌల్ లో వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, కారం, సాల్ట్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకోవాలి. ఇందులోనే నిమ్మరసం కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్. సో ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే ఓకే, అది అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటండి? కడాయి పెట్టుకోవాలండి, డీప్ ఫ్రైకి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. డీప్ ఫ్రైకి సరిపడా చాలు. ఓకే, మరి ఆయిల్ కాగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఓకే శైలజ గారు, మరి ఆయిల్ కూడా హీట్ అయిపోయినట్లుంది కదా? అవునండి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, మామూలుగా పకోడీ వేసుకున్నట్లుగా ఒక పీస్ వేసుకొని వేయించుకోవాలి. అయిందండి, తీసేస్తాను. ఓకే అండి, అవి వేగినాయా? వేగామండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ చేయాలి కదా? ఓకే, ఇప్పుడైతే ఇవైతే ఫ్రై అయిపోయాయి, సో ఇవి పక్కన పెట్టేసారు. ఓకే, ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కూడా హీట్ అయింది. సో మరి ఫస్ట్ ఏం వేయాలి? జీలకర్ర, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లి, వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకొని అలాగే వెల్లుల్లి వెల్లుల్లి. కూడా. ఓకే, నెక్స్ట్ అండి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. సో మనం కారం బాగా తినాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఎక్కువ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం పకోడీలో వేసుకున్నాం. ఇది కర్రీ కదా, ఇందులో కూడా కొంచెం చూసుకొని పక్కన వేసుకోవాలి. కొత్తిమీర, కొత్తిమీర, ఓకే, టమాటా ప్యూరీ, సో 1 by 1 అన్ని కూడా వేసుకొని అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్. సో ఇదంతా కూడా బాగా కొంచెం డ్రై కావాలి. డ్రై. ఓకే అండి, ఇదంతా కూడా ఫ్రై అయిపోయిందా? ఫ్రై ఇలా ఫ్రై అయితే చాలు. చాలు. టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇది కూడా వేసేసి ఓకే, ఇప్పుడు ఇందులో ఈ పకోడీ ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా, సో ఆ పకోడీ ఇందులో వేసేయాలి. ఓకే, కొంచెం గరం మసాలా కొద్దిసేపు మూత పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే, మనం గరం మసాలా కూడా వేసాం కదా, సో బాగా కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టేసేయాలి. సరిపోతుందా అలా? సరిపోతుందండి. వావ్, మంచి సూపర్ స్మెల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్. కొత్తిమీర కొంచెం గార్నిష్. ఇందు చికెన్ పకోడీ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. ఓకే అండి. చూసారు కదా, చికెన్ పకోడీ కర్రీ అయితే రెడీ అయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ పకోడీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, జీలకర్ర, నిమ్మకాయ, టమాటా పేస్ట్, ఉప్పు, కార్న్ ఫ్లోర్, గరం మసాలా. చికెన్ పకోడీ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, ఆయిల్, ఫుడ్ కలర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం డ్రైగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. కాగిన ఆయిల్ లో చికెన్ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ వేసి బాగా వేయించుకోవాలి. వేగిన మిశ్రమంలో ముందుగా వేయించుకున్న చికెన్ పకోడీని వేసి గరం మసాలా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసినట్లయితే ఎంతో టేస్టీ చికెన్ పకోడీ కర్రీ రెడీ. చికెన్ పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. శైలజ గారు, నిజంగా చాలా బాగుందండి. సో మరి ఇంత మంచి వంటని మాకు మా సకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. అలాగే ప్రజ్ఞా సారీస్ కుకట్పల్లి దిల్సుఖ్ నగర్ వారి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ అండి. సకులు చూసారు కదా శైలజ గారు చేసిన చికెన్ పకోడీ కర్రీని. మరి మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త వంటలు తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023556540. చూసారు కదా, ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లోని ఆర్థిక విషయాలు మాట్లాడుకునేటప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచుతారు. ఒకవేళ వాళ్ళు వింటే చదువు పాడవుతుంది అనుకుంటారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. పాఠశాలల్లో కూడా డబ్బుకు సంబంధించిన పాఠాలు నేర్పుతున్నారు. కాబట్టి చిన్నారుల ముందు ఇంటి ఆర్థిక ప్రణాళిక గురించి తప్పకుండా చర్చించవచ్చు. దీనివల్ల వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత డబ్బు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరు. అలాగే పెద్దలు పిల్లల ముందు దుబారా ఖర్చులు చేయకూడదు.
పిల్లలు పొదుపు చేసిన సొమ్మును వారికి ఇష్టమైన వస్తువులు కొనివ్వడానికి, వారి స్నేహితుల పుట్టినరోజుల్లో బహుమతులు ఇవ్వడానికి, వారి విహారయాత్రలకు వినియోగించటం వల్ల వారిలో పొదుపును ప్రోత్సహించవచ్చు. ముఖ్యంగా నేటి రోజుల్లో పిల్లల చదువులు, దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా తల్లిదండ్రులు దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.